నమస్తే కేతిరెడ్డి గారు, వెల్కమ్ టు డిబేట్ అండి. రైట్, రవికుమార్ గారు మీరు చెప్పండి. రవికుమార్ గారు, ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా కొంత సీరియస్ గా ఉందనుకోవాలా ఏంటి? అసలు అక్కడేమో పవన్ కళ్యాణ్ పై వైసీపీ కౌంటర్లు ఇస్తోంది, ఇక్కడేమో బీజేపీ సెటైర్లు ఇస్తోంది. మరి దీని వెనుక రాజకీయ కోణం ఏమన్నా ఉందా? అమ్మా మీకు అందరికి నమస్తే అమ్మా, ప్రేక్షకులు కూడా నమస్తే. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక హీరో చేసిన తప్పు గురించి మనం ఇంతలా డిస్కషన్ చేస్తా ఉన్నాము. గత వారం 10 రోజులుగా అనేక చర్చలు నడుస్తా ఉన్నాయి. అంతేకాదు అసెంబ్లీలో కూడా ఒక హీరో గురించి డిస్కషన్ జరిగింది ఒక 15-20 నిమిషాలు. అంటే మనము ఎంతవరకు మనం డైవర్ట్ అవుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. దానికంటే ముందు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరండి హీరో? ఎవరు హీరో? నీకు జన్మనిచ్చిన తల్లి హీరో, నీకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి హీరో, నీకు చదువు చెప్పిన గురువు హీరో, మీ కుటుంబ పెద్ద నీకు హీరో, నీకు అన్నం పెడుతున్న రైతు హీరో, నీకు రక్షణ ఇస్తున్న జవాను హీరో. అంతేగాని ఎవరో నీకు ఒక ధర్మం కోసమో ఒక దేశం కోసమో పోరాడేవాడు హీరో. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి సేవ చేసేవాడు రియల్ హీరో. అంతేగాని మేకప్లు వేసుకొని డమ్మీ గన్నులు పట్టుకొని ఆ థర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే వాళ్ళు హీరోలు కాదండి. వాళ్ళు వేసుకునే మేకప్, వాళ్ళు వేసుకునే జుట్టు వాళ్ళది కాదు, వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళది కాదు, వాళ్ళు పాడే పాట వాళ్ళది కాదు, వాళ్ళు చేసే ఫైట్ వాళ్ళది కాదు. ఇదికు దేనికి హీరో అవుతారు? ఒక 3 గంటలు స్క్రీన్ పైన కనిపించేస్తే హీరో అయిపోతారా? వాళ్ళు కేవలం నటులు. వాళ్ళని రంజింపజేయడానికి వాళ్ళు ప్రొఫెషన్ ఎంచుకొని వాళ్ళు నటిస్తున్నారు అంతే. వాళ్ళు హీరోలు కాదు. వాళ్ళ కోసం మనం బట్టలు చింపుకుంటుంది, వాళ్ళ కోసం మనం డబ్బులు పెట్టి టికెట్లు కొంటుంది, వాళ్ళ కోసం మనం ఒకరికి కొట్టుకుంటుంది, వాళ్ళ కోసం మనం ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఏంటంటే సమాజం ఎట్టిపోతుంది నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో సరే ఎంఐఎం అతను ఎవరో లేపాడు. ముఖ్యమంత్రి గారు దాదాపు 15-20 నిమిషాలు ఎంతో అసలు ఒక రకమైన భావోద్వేగంతో మాట్లాడారు. హీరో గురించి కావచ్చు, చనిపోయిన తల్లి గురించి, ఆ రేవతి గురించి కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ ఉన్నటువంటి ఆ బిడ్డ గురించి కావచ్చు. నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి. నేను ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్నిస్తున్నా. ఏమండి, ఇదే మీ సంవత్సర కాలంలో, మీ పాలన స్టార్ట్ అయిన సంవత్సర కాలంలో దాదాపు 40 మంది పైగా గురుకులాల్లో ఈ శ్రీతేజ్ లాంటి పిల్లలు చనిపోయినారు. వాళ్ళకు పురుగులన్నం పెడుతున్నారు, వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. వాటి వల్ల చనిపోయినారు, ఎంతో మంది పిల్లలు చనిపోయినారు. అదే శ్రీతేజ్ వయసు ఉన్న పిల్లలు ఎంతో మంది చనిపోయినారు. వాళ్ళ కోసం మాట్లాడండి ఇదే అసెంబ్లీలో, వాళ్ళ కోసం చర్చ పెట్టండి. దాదాపు మీ సంవత్సరం పాటు మీరు చేసినటువంటి పాలనలో 60 మంది పైగా రైతులు చనిపోయినారు. వాళ్ళ కోసం మాట్లాడండి, వాళ్ళ కుటుంబాల కోసం మాట్లాడండి, ఆ చనిపోయిన రైతుల పిల్లల కోసం మాట్లాడండి. మీకు ఎవరైనా వచ్చి ఎలక్షన్ టైంలో కావచ్చు, అంత ముందు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ వచ్చి మాకు ఫ్రీ బస్సు పెట్టండి, మాకు ఫ్రీ బస్సు ఇవ్వండి, మనం మీకు రిప్రజెంటేషన్ ఇచ్చిరా? ఎక్కడ ధర్నాలు చేసిరా? మీరు ఫ్రీ బస్సు పెట్టిరు. ఆటో వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి గుండెలు బయలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, పోషించుకోవాలా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి డిస్కషన్ చేయండి. ఇదే మంత్రి గారు 25 లక్షల రూపాయలు ప్రకటించిన సంతోషం, చాలా సంతోషం. ఈ పిల్లలకి గురుకులాల్లో చనిపోయిన 40 మంది విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళ కోసం కూడా ప్రకటించాడు ఒక 25 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి. రైతులు చనిపోయారు, ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పులై వాళ్ళు బలవన్ మరణానికి పాల్పడ్డారు, గుండెలు బయలు చచ్చిపోయారు. వాళ్ళ గురించి ప్రకటించండి. ఆటో వాళ్ళలు ఉపాధి లేక, తిండి తినలేక, పిల్లల్ని పోషించలేక ఆటో వాళ్ళలు కూడా గుండెలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. వాళ్ళ గురించి ప్రకటించండి. ఒక 25 కోట్లు, ఒక 25 లక్షలు ఒక్కొక్కరికి ప్రకటించండి. ఇటువంటి డిస్కషన్ జరగాల. ఏం డిస్కషన్ జరుగుతుంది? కేవలం ఒక సెన్సేషన్ అయిందని చెప్పేసి ఓన్లీ ఆ కేసు గురించే మాట్లాడి, ఆ కేసు గురించి ఒక 25 లక్షలు ప్రకటించి, ఆ కేసునే మీడియాలో ప్రింట్ మీడియాలో, పేపర్ మీడియాలో, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో వాటినే నడిపిస్తూ ఉండి అసలు సమస్యల పైన చర్చ జరగకుండా అసలు సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తుంది అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కదా. సమస్య ఇది కాదు. ఈ సమస్యలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు బయటకిస్తున్నారు? వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు. సంవత్సరం అయింది వీళ్ళ పాలన స్టార్ట్ అయ్యి ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇదే సంవత్సర కాలంలో ప్రజాపాలన పేరుతో వీళ్ళు అప్లికేషన్లు తీసుకున్నారు వాళ్ళ యొక్క ఆఫీసులలో. అప్లికేషన్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళకి ఇవ్వాల్సినట్టు మీరు ప్రామిస్ చేసినటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు కావచ్చు, సామాజిక భద్రత విషయాలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఎటుపోయినాయి? ఎప్పుడు డిస్కషన్ చేస్తారు? ఇవన్నీ ఎప్పుడు మాట్లాడతారు? మీరు హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేసుకుని అధికారంలో కూర్చొని ఇప్పుడు అన్ని కూడా కప్పగంతులు వేస్తుంటారా? ఇవన్నీ మాట్లాడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా? అల్లు అర్జున్ ఇష్యూ తీసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి బీజేపీ నేతలు కూడా తప్పు పట్టారు కదా. ఎస్, మేము ఏమంటున్నామంటే ఆ యొక్క సందర్భం ఏదైతే జరిగిందో, ఆ సంఘటన ఏదైతే జరిగిందో, ఆ సందర్భంలో ఎవరు తప్పున్నా కూడా అరెస్ట్ చేయాల్సిందే, కాదని కాదు. కానీ మీరు కేవలం సెన్సేషన్ కోసం ఒక హీరోని, ఒక సినిమా నటుణ్ణి మీరు అరెస్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు. దాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం.
మేము ఎవరిని కూడా చట్టం ప్రకారం పోకూడదు, చట్టం ప్రకారం హీరోని అరెస్ట్ చేయకూడదు అనట్లేదు. అరెస్ట్ చేయండి, తప్పుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, కానీ సమస్యల నుంచి పక్కదారిన పోకండి, మీరు సైడ్ ట్రాక్ అవ్వకండి. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీరు చర్చించాల్సిన విషయాలపైన చర్చించండి, మీ యొక్క హామీలపైన ఈ ప్రజల మధ్యలో చర్చలు జరిగేటట్టు చూడండి. అంతేగాని ఈ సమస్యలను పక్కదారి పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానంలో వీటిని ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈ సమాజానికి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. సినిమా హీరోలు, సినిమా నటులు, వాళ్ళు మన రియల్ లైఫ్ హీరోలు కాదు. మనకు వాళ్ళు అన్నం పెట్టరు, వాళ్ళు మనకు జీవితాన్ని ఇవ్వరు, వాళ్ళు మనకు చదువు చెప్పరు, వాళ్ళు మనకు సేపు రక్షణ ఇవ్వరు. వాళ్ళు కాదు మనం ఒక రియల్ గా తీసుకోవాల్సింది. మనం ఎట్లా ఉంటున్నామో కేవలం ఒక 3 గంటల ఎంటర్టైన్మెంట్ కోసం మనం హీరోల గురించి మాట్లాడతాం, అంతేగాని రియల్ ఇష్యూస్ నుంచి మనం కూడా తప్పుకోవాలి. ఈ సమాజం కూడా ఆలోచించాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. రైట్. కేతిరెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్